జై శ్రీరామ్. శ్రీమాత్ర నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై 27వ తారీఖు నుంచి 2025 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు, ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మిథున రాశిలో బృహస్పతి, దేవగురువైన బృహస్పతి, అలాగే దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి వక్రించిన బుధ భగవానుడితోటి కూడిన సంచారము. సింహరాశిలో కేతుదేవుడు మంగళ సంచారము. మంగళ్ ఒక 2 రోజులు సింహరాశిలో సంచారం చేసి తదుపరి ఆయన కన్యారాశిలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తున్నారు. సింహరాశి నుంచి కన్యారాశిలోకి మారుతున్నారు. రాహు భగవానుడు కుంభరాశిలో సంచారము. వక్రించిన శనీశ్వరుడు ఆఖరిదైన మీనరాశిలో సంచారము. అన్ని రాశుల్ని తొందరగా చుట్టూ వచ్చే, అతివేగంగా చుట్టూ వచ్చే ఆ గ్రహము చంద్ర భగవానుడు. ఈయన ఈ వారము సింహరాశి నుంచి తులారాశి వరకు ఆయన సంచారం ఉంటుంది. ఈ 3 రాశులు ఆయన సంచారం ఉంటుంది. ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఈ రాశుల్లో ఉన్నారు. ఈ రాశుల్లో వాళ్ళు స్థితులై ఉండడం వల్ల ఈ వారం గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ధనుసు రాశి, ధనుసు లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారం నుంచి కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మీకున్న ఆరా మొత్తం కూడా క్లెన్స్ అయిపోతూ ఉంది. అంటే మీరు ఎంత పాజిటివ్ ఆరా ఉన్నా మీ చుట్టూ ఉన్న కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల, కొంతమంది ప్రవర్తన వల్ల చాలా డిస్టర్బ్ అయ్యి ఉన్నారు. గత సంవత్సరంగా కొంత డిస్టర్బ్ అయితే అయ్యి ఉన్నారు. ఈ వీక్ నుంచి వీటన్నిటి నుంచి మీరు బయటపడిపోతూ ఉన్నారు. మీ ఆరా పూర్తిగా క్లెన్స్ అవుతూ ఉంది. శారీరక ఆనందం, మానసిక ఆనందాన్ని గోచరంలో ఉన్న గ్రహదేవతలు బ్లెస్ చేస్తూ ఉన్నారు, దీవిస్తూ ఉన్నారు మిమ్మల్ని. ఈ వీక్ నుంచి మీరు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు డెఫినెట్గా కలిసి వస్తాయి. అయితే ఇది నేను మొదట చెప్పినట్టు ఈ వీక్లో మీరు ఈ నిర్ణయం తీసుకోవచ్చు, లేదా ఈ వచ్చే 6 నెలల్లో అయినా తీసుకోవచ్చు. ఇమీడియట్గా ఈ వీక్ కాకపోయినా అనుకోకుండా అలఫేషడని ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తారు. ఆ నిర్ణయం మీకు చక్కగా, అంటే మీరు తీసుకున్నది మీకు రిగ్రెట్ అయ్యే విధంగా కాకుండా చక్కగా వెళ్తుంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయము. మీరు అనుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా ఏకకాలంలో శుభంగా ఉండే ఫలితాలు. అక్కడ మీకున్న సమస్యలు 1 by 1 సాల్వ్ అవ్వడం మీరు చూస్తారు. మీకు సంతోషం అనిపిస్తుంది. వ్యాపారస్తులకి కూడా ఇదే విషయము. మీకు వ్యాపారం సరిగ్గా జరగక బాధపడుతున్నా, లేదా వ్యాపారంలో ఏవైనా క్లిష్ట సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సెటరేట్ అవ్వడం చేస్తారు. రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రుణానికి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఎవరైనా బకాయిలు ఇవ్వకపోతూ ఉంటే అవి చక్కగా తీర్చుకోగలుగుతారు. ఇస్తారు, వాళ్ళు మీకు తీర్చుకోగలుగుతారు కదా. మీకు రావాల్సిన ఉంటే వాళ్ళు ఇవ్వడానికి మీకు ఈ 6 నెలల్లో ఛాన్స్ ఉంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారము మనం ఇప్పుడు చూద్దాము. పరిహారము 2 విధాలైన పరిహారాలు చెప్తాను. ఈ రెండిట్లో మీకు ఏది కుదిరితే మీరు అది చేయండి. 2 చేస్తామంటే మహాభేషుకు చక్కగా ఉంటుంది. మొదటి పరిహారం ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడి నుంచి ఈ వారం మొదలుకొని ఒక 41 రోజులు, లేదా తుదకి 21 రోజులైనా సరే, ఏకవింశతి రోజులు అయినా, దినాలైనా కావచ్చు, లేదా మండలం 41 రోజులు, మీ ఓపిక. ప్రతిరోజు సాయంత్రం పూట ఏదన్నా దేవాలయాన్ని సందర్శించండి. మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయం కావచ్చు, లేదా ప్రత్యేకించి మీరు ఎక్కడికైనా డ్రైవ్ చేసుకొని కొంచెం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, ఏదైనా సరే ప్రతిరోజు క్రమం తప్పకుండా 21 రోజులైనా పర్లేదు, 41 రోజులైనా పర్లేదు, సాయంత్రం పూట చక్కగా శుచిలై స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకొని వెళ్ళండి. ఇది చాలా మంచిది. ఇప్పుడు ఒకవేళ కొంతమంది ఇంట్లోనే ఉంటారు, ఎవరిని తగలము,
మనం మన ఇంట్లోనే ఉంటే ఎవరిని ముట్టుకోము కాబట్టి అప్పుడు మీరు కాళ్ళు చేతులు కొంతమందికి రెండో పూట స్నానం చేస్తే సైనసైటిస్ ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పడకపోవచ్చు. అప్పుడు మీరు ఉతికిన వస్త్రాలు ధరించి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లో ఉన్న పని అయితే మీరు వెళ్ళవచ్చు. సో ఇప్పుడు అంటే అందరికీ ఓపిక ఉండకపోవచ్చు ప్రతిరోజు గుడికి వెళ్ళాలంటే, కొంతమందికి కుదరదు, ఎందుకంటే ఆఫీసులకి వెళ్తారు, మరి కుదరాలి కదా, వాళ్ళకి టైమ్స్ అడ్జస్ట్ అవ్వవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీకు కుదరదు అని అనుకుంటే కనుక ప్రతిరోజు సూర్యాస్త సమయము, ప్రదోష సమయం అని అంటాం. ఈ సమయంలో ఏవి తినకండి. సహజంగా కొంచెం ఆ టైంలో ఏవో స్నాక్స్ అవి తినే అలవాటు ఉంటుంది చాలామందికి. 21 రోజులు 41 రోజులు మీరు కావాలంటే బిఫోర్ 4:30 లోపల తినేసేయండి, లేదా 7 తర్వాత తినండి. ఈ ఈ ఈ పర్టికులర్ టైం ప్రదోష వేళ తినకండి. అంటే సూర్యాస్తమయం సమయాన్ని మనం ప్రదోష వేళగా వ్యవహరిస్తాం. ప్రదోష వేళ ఏమీ తినకూడదు. ఇది మీకు రూల్. అంటే ఎవరైనా తినకూడదు, గుడికి వెళ్ళే వాళ్ళు కూడా తినకూడదు సూర్యాస్తమయం సమయంలో. అలాగే మీరు గుడికి వెళ్ళడం కుదరకపోతే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో ఇప్పుడు మనం చెప్పే ఇప్పుడు నేను చెప్పే నామాన్ని కనీసం ఒక 15 నిమిషాలు జపించడానికి ప్రయత్నించండి. ఇది నామం కాబట్టి ఎలాంటి దోషము లేదు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. మనం సర్వకాల సర్వావస్థలు, మనం ఏ అవస్థలో ఉన్నా సరే, ఆఫీస్లో ఉన్నాం, బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన బట్టలు, లేదా రకరకాల మనుషులను తగిలాము, ఏదో తినకూడదని తిన్నారు. ఇప్పుడు అంటే తినకూడదంటే నా ఉద్దేశం అలా అని కాదు, కొంచెం అదర్ క్యాస్ట్ వాళ్ళు నాన్ వెజ్ తింటే పూజలు అవి చేసుకోవడానికి ఆలోచిస్తారు కాబట్టి సో నామ జప, అందుకే సర్వకాల సర్వ అవస్థలు అని చెప్తాడు భగవంతుడు. గీతలో గీతాచార్యుల వారు అదే చెప్తారు. మనం ఏ అవస్థలో ఉన్నా నామ జపానికి అస్సలు కించిత్ దోషం కూడా ఉండదు. కాకపోతే భక్తితో చేయాలి, అంతఃకరణ శుద్ధితో చేయాలి, చిత్తశుద్ధితో, అంటే ఫుల్ కాన్సన్ట్రేటెడ్తో చేయాలి. అదొకటే నియమము. 15 నిమిషాలు ఈ నామాన్ని జపించడం, లేదా మీకు ఇష్టదైవ నామం, ఈ నామం అనే కాదు, మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవానికి సంబంధించిన నామాన్ని జపించుకోండి. నేను ఇచ్చే నామం ఒకసారి చెప్తున్నాను. కేదారేశ్వరాయ నమః, కేదారేశ్వరాయ నమః, కేదారేశ్వరాయ నమః. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఈ కేదారేశ్వరుడిని మనం తలుచుకుంటే మన పాపాలన్నీ కూడా దూది పిందకి కనుక మంట పెడితే టప్ 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 ఎలా పేలిపోతాయో, లేదా ఒక 2 మన చేతి నిండా ఎండుటాకులు పెట్టుకొని ఉఫ్ఫను ఊదితే ఎలాగైతే ఎగిరిపోతాయో, లేదా పెద్ద గాలి వచ్చినప్పుడు ఎలాగైతే ఎంగిలి విస్తరాకి ఎగిరిపోతుందో, అలా మన కర్మదోషాలన్నీ కూడా ఎగిరిపోతాయి. అవి మనకి శివమహాపురాణం చెప్తుంది. ఈ నామం అంత పవర్ఫుల్ అయిన నామము, అత్యంత శక్తివంతమైన నామం ఇది. మీ ఇష్టదైవ నామాన్ని కూడా మీరు జపించుకోవచ్చు. మీరు ఏ దైవాన్ని అయితే స్మరించుకుంటారో ఆ దైవ నామమైనా స్మరించవచ్చు, లేదా కేదారేశ్వరుణ్ణి స్మరించుకుంటే కనుక. అందున ప్రత్యేకించి ప్రదోష వేళలో ఎవరైతే కేదారేశ్వరుణ్ణి జపిస్తారో, ఇంకా ఆయన బోలాశంకరుడు, ఆయన పరమప్రీతి పొందుతాడు. పరమప్రీతి చెంది మనకి ఏది మన జీవితంలో మనకి లభిస్తే మన సౌఖ్యము, మన శాంతి చెదరకుండా మనం చాలా సంతోషంగా ఉంటామో అది ఆయన మనకిస్తాడు. ఒక్కోసారి మనకి కోరుకోవడం చేత కాకపోవచ్చు. ఇప్పుడు పెద్ద పదవి కోరుకుంటారు, ఆ పదవి వచ్చిన తర్వాత అక్కచెల్లెళ్ళు ప్రెషర్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, రకరకాల వాళ్ళని హ్యాండిల్ చేయాల్సి వస్తారు, రకరకాలు ఉంటాయి. అవన్నీ కూడా హ్యాండిల్ చేయగలగాలి కదా. అంటే ఒకటి భగవంతుడు అంత ఇచ్చినప్పుడు అవన్నీ హ్యాండిల్ చేసే సమర్థతనైనా మనకి ఇచ్చేస్తాడు అవి ఇచ్చి. లేదా అసలు అలాంటిది లేకుండా మనం సౌఖ్యంగా ఉంటాం, హ్యాపీగానే ఉంటాము, కానీ ప్రెషర్స్ ఉండవు, టెన్షన్స్ ఉండవు. అవి ఈ 2 లేకుండా హ్యాపీనెస్ ఇస్తాడు. ఏదైతే మనకి ఏది మనకి అందిస్తే మంచిదో, మనం ప్రశాంతంగా ఉంటామో అది మనకి ఇస్తాడు. ఒక్కోసారి మనకి పడనివి మనం కోరుకుంటే, తినకూడని ఆహారం తింటే అజీర్తి చేసి ఎలా ఇబ్బంది పడతామో, మనకి తెలియకుండా కోరకూడనివి కోరుకుంటే వాటి వల్ల పెయిన్ ఉండి అది జాతక చక్రానికి అజీర్తి అనుకోండి, అంతే. దానివల్ల అబ్బా ఇది అనవసరంగా వచ్చింది, ఇది రాకపోయి ఉంటే బాగుండేదేమో అని అనుకుంటారు. సో అలాంటివి కాకుండా భగవంతుడు మనకి ఏదైతే మనం హ్యాపీగా ఉంటామో అది మనకిస్తాడు. ఎండ్ ఆఫ్ ది డే మనందరికి కావాల్సింది ఏంటి? సుఖ సౌఖ్యాలు, సంతోషము, ఆనందము. ఇది ఖచ్చితంగా
ఎక్స్పీరియన్స్ అవుతారు. ఈ 6 నెలల్లో మంచి ప్రామిస్ అయితే గ్రహదేవతలు త్రో చేస్తున్నాయి. దానికి ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మనం ఒక బలాన్ని, ఇప్పుడు ఒక మొక్క నాటినప్పుడు ప్రతిరోజు నీళ్లు పోసి దాన్ని చక్కగా పోషణ చేస్తూ ఉంటే అది వటవృక్షం అవుతుంది. మనకున్న యోగం, ఇప్పుడు గ్రహదేవతలు ఇచ్చే యోగాన్ని వటవృక్షం చేసుకోవాలా వద్దా? అలా చేసుకోవడానికి ఈ నామం ప్రదోష వేళ చక్కగా సహకరిస్తుంది. లేదా మీ ఇష్టదైవ నామం అయినా మీరు జపించుకోవచ్చు. ఈ విధంగా మన మీద వరాల జల్లులు కురిపిస్తున్న గ్రహదేవతలకి మనందరి తరఫున మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.